హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మదన్. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని పిఎన్ కాలనీలో గల నారాయణ తిరుమల అనే దేవస్థానానికి వచ్చాం. పదండి వెళ్తూ వాటి విశేషాలు తెలుసుకుందాం. ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని పిఎన్ కాలనీలో ఉంది. పిఎన్ కాలనీలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎదురుగా ఉన్న రోడ్డులో వెళ్తే పిఎన్ కాలనీ 1వ లైన్, పిఎన్ కాలనీ 2వ లైన్ ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయి. 4వ లైన్ దగ్గరికి వచ్చేసరికి మనం టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టర్న్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనం డైరెక్ట్గా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయానికి చేరుకున్న వెంటనే మనకు ఆలయ ప్రవేశ ద్వారం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఆలయ ప్రవేశ ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన వెంటనే ఎత్తైన గరుడాళ్వార్ విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ యొక్క విగ్రహానికి ఎదురుగా గోశాల అనేది మనకు కనిపిస్తుంది. ఈ గరుడాళ్వార్ విగ్రహం వెనుకనే శ్రీ మహావిష్ణువుని విశ్వరూపం తెలిపే విగ్రహం అనేది ఎంతో చూడముచ్చటగా కనువిందు చేస్తుంది. ఈ యొక్క ఆలయం లోపలికి వెళ్ళే తోవలో మనకి ఇరువైపులా చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం ఈ ఆలయానికి మరింత అందాన్ని చేకూరుస్తోంది. ఈ యొక్క విగ్రహాలన్నీ కూడా మొదట్లో శ్వేతవర్ణంలో ఉండేవి. వీటిని ప్రస్తుతమైతే రంగురంగులతో చాలా అందంగా చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి వెళ్ళే దారిలో ఉండే ఈ విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రకు సంబంధించిన కొందరు వ్యక్తులు, దేవతలు, ఋషులకు సంబంధించిన విగ్రహాలనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నారదుడు, తుంబురుడు ఇలా కొన్ని విగ్రహాలు అనేవి చాలా చూడముచ్చటిగా ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమ వైపున శ్రీకృష్ణుని విగ్రహం శ్వేతవర్ణంలో ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఆలయానికి ఎదురుగా ఉండే స్వామివారి పాదాలకు భక్తులు ముందుగా పూజలు నిర్వహించి అనంతరం ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆలయంలోని శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని దర్శించుకోండి. ఆలయం చుట్టూ ఉన్న గోడలపై లోపలి వైపున అనేక దేవతల విగ్రహాలనేవి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అష్టాదశ అమ్మవార్ల విగ్రహాలు, శ్రీ మహావిష్ణువుని దశావతారాలు తెలిపే విగ్రహాలు, చిత్రపటాలు ఎంతో అందంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. గురుగుబిల్లి నారాయణదాసు అనే ఒక విశిష్ట అద్వైత ప్రచారకుని స్వప్నంలో స్వామివారు కనిపించి తన పాదముద్రలు ఈ నారాయణాద్రిపై ఉన్నాయని చెప్పడంతో ఆయన ఇక్కడకు వచ్చి వెతకగా పాదముద్రలు కనిపిస్తాయి.
అప్పుడు అనగా 1961వ సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ స్వామివారి విగ్రహాన్ని తిరుపతి నుంచి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అలరారుతూ ఉంది. ఈ ఆలయంలోని ప్రతి శిల్పం ఒక కళాఖండం. ఈ ఆలయంలో వైశాఖ మాసంలో వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారు వజ్ర కవచాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శనివారం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీకాకుళం అనగానే అనేక శైవ వైష్ణవ దేవాలయాలకు ప్రసిద్ధి. అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఈ నారాయణ తిరుమల దేవాలయం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి ఉత్తరం వైపున ప్రవేశ ద్వారాన్ని నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలను, సందర్శనీయ ప్రదేశాలను, చారిత్రాత్మక కట్టడాలను మీకు చూపించేందుకు, వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.